ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం ద్వారా నేను మీతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుడు రాబోతున్న దినాల్లో మీ యొక్క దుఃఖ దినాన్ని సంతోషముగా చేయాలని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుతున్నాను. మీ ఇంటిలో ఎవరైనా అస్వస్థతతో ఉంటే మిమ్మల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అంతేకాదు, దీర్ఘకాల రోగాల నుండి, దీర్ఘకాల సమస్య నుండి, దీర్ఘకాల పోరాటం నుండి మీకు సంపూర్ణమైన విడుదల కలగబోతుంది. పాస్టర్ గారు, నేను దీర్ఘకాలంగా పలానా సమస్యలు ఎదుర్కొంటున్నానని మీరు అంటే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఇంకా 1-2 దినాల్లోనే అది మాయమైపోతున్నాయి. దేవుడు దొరిలించబోతున్నాడు. మీకు కళ్ళుకు కనపడలేని దూరంలో ఆ సమస్యలను పారదోలబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి, మేలు కలగబోతున్నాయి, మీకు స్వస్థ కలగబోతున్నాయి, ఆశీర్వాదం కలగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారో మీకు పరిపూర్ణమైన విడుదల కలగబోతుంది. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మనము కొద్ది దినాలుగా పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ గుర్తుల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ గుర్తులో ఒకటైన మేఘం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, మేఘమంట ఇశ్రాయేలు ప్రజలు ఉన్న నివాసాన్ని కమ్మినట్టుగా రాయబడి ఉంది. అవును, దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉన్న ప్లేస్ అంతా మేఘాలతో కవర్ చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటిలో ఆయన నివసిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు 3 అనుకోండి, 4వ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీ ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 6వ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అవును, మీ ఇంట్లో ఆయన ఒక్కడిగా నివసిస్తున్నాడు. చూడండి, దానిలో ఒక స్నేహితులను అగ్నిగుండంలో పడవేసినప్పుడు 3 పడేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి, రాజుతో సగా అక్కడ ఉన్న వాళ్ళకి 4వ వ్యక్తి కనపడ్డాడు. ఆ 4వ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అలాగే ఈరోజు మీ ఇంట్లో 5 ఉంటే 6వ వ్యక్తిగా మీ ఇంట్లో ఆయన ఉంటాడు. ఆయన నివసిస్తున్నాడు. మీ ప్రతి అడుగును ఆయన స్థిరపరచడానికి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి, ఇంకా మీరు ఆత్మీయ లోతుకు వెళ్ళటానికి, మీ యొక్క జీవన యాత్రను కొనసాగించడానికి ఆయన ఎంతగానో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఒక స్నేహితుడుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఉండి మిమ్మల్ని నడిపించాలని చెప్పి ఆశపడుతున్నాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండ 11:25లో ఆ మేఘాల నుండి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అభిషేకించింది ఏంటంటే, ఎవరిని అభిషేకించాడంటే 70 మంది ఆ పెద్దలను మోసేకి సాకారకులుగా దేవుడు అభిషేకించమని మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే మన యొక్క బాధ్యతను, మన బరువును సులువు చేయటం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క బాధ్యతలు ఏదైతే ఉందో, నేను మోయలేకపోతున్నాను పాస్టర్ గారు, నేను పలానా సమస్యలు నాకు చాలా బరువుగా ఉందని మీరు అనుకుంటే, ఆ బరువు అన్నిటినీ దేవుడు సులువు చేస్తాడు. దాన్ని మీకు సహకారకులు లేపుతాడు, సహాయకులు లేపుతాడు. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మేఘం మిమ్మల్ని ఆవరించబోతున్నాయి. యేసుక్రీస్తు ఆ రూపాంతర కొండలు కూడా మేఘమే కనపడి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 9:34లో మనం చూస్తున్నాం. దేవుని స్వరంను కూడా విన్నారు. ఈరోజు మీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ పేరును, ప్రతిష్టను కాపాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మేఘ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు కనపడితే మీ పేరును దేవుడు నిలబెట్టబోతున్నాడని అర్థం. మీకు హానర్ తీసుకొని రాబోతున్నాడని అర్థం. మీకు మేలు చేయబోతున్నాడని అర్థం. ఈరోజు
మేఘం మిమ్మల్ని కమ్మబోతున్నాయి. దేవునికి మేఘం మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. చివరిగా యేసుక్రీస్తును మేఘమే వచ్చి తీసుకెళ్ళినట్టుగా, పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. అందుకొరకే నేను తిరిగి వస్తానని చెప్పిన దేవుడు మేఘారూఢుడై తిరిగి వస్తానంటున్నాడు. అవును, ఈరోజు మేఘారూఢుడై ప్రభువారు తిరిగి వస్తాడు. ఈరోజు ఆ మేఘం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. కనుక ఆ మేఘమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపాలని, ఆశీర్వదించాలని, మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మేఘాల రూపంలో నువ్వు దిగి వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలన్నీ జరుగుతాయో అవన్నీ ధ్యానించటకు కృప చూపించారు తండ్రి. ఇప్పుడే మేఘాలుగా ప్రత్యక్షమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో మేఘాలు రూపంలో ప్రత్యక్షమవ్వండి. విడుదల ఇచ్చండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దాన యెషయా గ్రంథం 60:22. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.